ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 63వ కీర్తన 8-9 వచనాలు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో ప్రాణమిచ్చినటువంటి దేవునిని అంటుకొని మీ ప్రాణము జీవిస్తూ ఉందా? ఈ లోకములో ఎప్పుడైతే ఆ విధముగా జీవిస్తూ ఉంటారో అప్పుడు ఆయన యొక్క కుడి హస్తము, బలమైన హస్తము, దక్షిణ హస్తము ప్రతి సమస్యలో నుండి, ప్రతి బాధలో నుండి, ప్రతి ఆపదలో నుండి మిమ్ములను ఆదుకుంటుంది. ప్రాణమును తీయాలని, మానమును తీయాలని, అవమానపరచాలని, భయంకరమైనటువంటి శ్రమలు కల్పించాలని అనేక మంది దేవుని బిడ్డల మీద, నీతిగా పరిశుద్ధంగా జీవించేటువంటి వారి మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయములలో నిన్ను కాపాడే దేవుడు యేసుక్రీస్తు వారు. మరి నీ ప్రాణము ఆయనతో అంటుకుని ఉందా? నీ జీవము ఆయనతో అంటుకుని ఉందా? 24 గంటలలో ఎన్ని గంటలు దేవుని నీవు స్మరిస్తూ ఉన్నావు? నీ ప్రాణము ఈ లోకములో ఉన్నటువంటి వారి మీద ఉంటే అది ఒకవేళ చేజారిపోవచ్చేమో. ప్రతి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రాణము యేసయ్యను అంటుకొని ఉంటే, ఎందుకు అనంటే ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, నీ కన్న తండ్రి తన హస్తములతో, తన చేతులతో నిన్ను చెక్కుకున్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ప్రాణమును నీవు అంటుకొని ఈ లోకంలో జీవించినట్లయితే నీ మీద ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, నీ మీద ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ప్రయోగాలు చేస్తూ ఉన్నారో, మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒక దినమున ఖచ్చితముగా భూమి క్రింది చోట్లకు వెళ్ళిపోతారు, పాతాళమునకు వెళ్ళిపోతారు, నరకమునకు వెళ్ళిపోతారు, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతారు, చీకటిలోనికి వెళ్ళిపోతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీవైతే ఆయన ప్రాణమును అంటుకొని ఈ లోకములో జీవించావు కనుక భూమి కంటే ఉన్నతమైనటువంటి స్థలములు, పరలోక రాజ్యమునకు, పరలోకమునకు, దేవుడు సంచరించి దేవుడు నివసించేటువంటి స్థలమునకు నీవు వెళతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఎంత గొప్ప వాగ్దానమో ఆలోచించు. మరి నీ ప్రాణం ఎవరి మీద ఉంది? ఆలోచించుకో ఒకసారి. యవనస్తుడా, యవనస్తురాలా, నీ ప్రాణమంతా ఈ లోకంలో ఉన్న వారి మీద కొట్టుకుంటూ ఉందేమో. నీ ప్రాణమంతా ఈ లోకంలో ఉన్న వస్తువుల వైపో, మనుషుల వైపో, ప్రదేశాల వైపో, ఈ లోకంలో ఉన్న భోగాల వైపు ఒకవేళ కొట్టుకుంటూ ఉంటే, అంటుకొని ఉంటే ఈరోజే విడుదల పొందుకో. ఈరోజే దాని నుంచి విడిచిపెట్టి, దాని నుంచి తొలగించుకొని నీ ప్రభువైన, నీ రక్షకుడైన, నీ తండ్రి అయిన, నీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యను అంటుకొని నీవు జీవించు. ఆయన కుడి హస్తము నీకు తోడుగా ఉంటుంది, ప్రతి సమస్యల నుంచి నిన్ను తప్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది అయితే నిన్ను చంపాలని చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు పాతాళమునకు, భూమి క్రింది చోట్లకు ఆయన పంపించి వేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు నీకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంత గొప్ప వాగ్దానం నీవు పొందుకోవాలంటే నీవు పరిపూర్ణముగా ప్రభువునే ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా యేసయ్య వాక్యమును నీవు ప్రేమిస్తూ ఈ లోకములో జీవించినట్లయితే ఆయన దీవిస్తాడు. నీ శత్రువులను సమూల నాశనం చేసి నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు వారి ప్రాణము నాయన మీ ప్రాణముతో అంటుకొని ఉండుటకు సహాయము చేయండి అయ్యా. మధ్యలో ఏ నాయన పాపము, ఏ దోషము,
ఏ అపరాధములు లేకుండా నాయన మీరే సహాయము చేయండి ప్రభువా. మీ కుడి హస్తమును తోడుగా ఉంచండి అయ్యా. బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన. మీరే నాయన వారిని తప్పించండి, సహాయము చేయండి. బిడ్డలను నశింప చేయాలని ఎవరు చూస్తూ ఉన్నారో వారి మీదకి తిప్పి పంపమని అడుగుచూ ఉన్నాము నాయన. వారు త్రొవ్వుకున్న గుంటలో, వారి త్రొవ్విన గుంటలో వారిని పడవేయండి ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. మీ బిడ్డలను కాపాడండి ప్రభువా. బిడ్డల యొక్క శత్రువులను అయ్యా భూమి క్రింది చోట్లకు పంపించి మీ బిడ్డలను మీ యొద్దకు నాయన పరలోకమునకు, ఉన్నతమైనటువంటి స్థలమునకు అయ్యా వారి వారి కాలములు పూర్తి చేసుకొని చక్కగా మీ యొద్దకు చేరుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. దేవా, ఇదన కాలము నాయన బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారు, ఏ నాశనం వస్తుందని భయపడుతూ ఉన్నారు. మీరే సహాయము చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ పొందమని, బలపరచమని, మీ కుడి హస్తముతో ఆదుకొనమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా మీ శక్తితో నింపమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ప్రార్థన అవసరత వాట్సాప్లో తెలియపరచండి లేదా ఫోన్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రతిదినం ప్రార్థించడానికి మేమైతే సిద్ధముగా ఉన్నాము. ప్రతి ఒక్కరి కొరకు నాకు ఎవరైతే మెసేజెస్ పంపిస్తున్నారో, ప్రార్థన రిక్వెస్ట్లో అడుగుతూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మంచి కార్యాలు చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.